జూన్ 4వ తేదీ అనగానే మనకి జూన్ 4, 2024 గుర్తొస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు, వైసీపీ ప్రభుత్వం పడిపోయిన రోజు, జగన్మోహన్ రెడ్డి దారుణమైన ఓటమికి గురైన రోజు, వైనాట్ 175 అంటూ 170 సీట్లకి 170 సీట్లు సాధిస్తాం అని చెప్పి కేవలం 11 సీట్లకే ప్రజా తీర్పు ప్రకారం పరిమితమైన రోజు, ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి కదా. కూటమి ప్రభుత్వం 164 సీట్లతో కొలువుదీరిన రోజు ప్రజా తీర్పు ప్రకారం. మరి ఆ రోజు ప్రజలిచ్చిన తీర్పు నుంచి ఎవరు ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారు? ఈ 2 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి మార్పు ఏంటి? రాజకీయ పార్టీలో, రాజకీయ నాయకుల్లో వచ్చిన మార్పు ఏంటి? ఆ రోజు ప్రజల ఆశలేంటి? అవి ఇవాళ సాకారం అవుతున్నాయి అనేది ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజం ముందుగా వైసీపీ, జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 4 ప్రధానమైన పార్టీలు. ఏ పార్టీ ఎలాంటి పాఠాన్ని నేర్చుకుంది ఈ 2 సంవత్సరాల కాలంలో, ప్రజలకి ఎలాంటి ఫలితాలను చూపించింది అనేది మాట్లాడుకుంటే ముందుగా వైసీపీ నుంచి వద్దాం. వైసీపీకి నిజానికి ఆ తీర్పు ఒక గుణపాఠం కావాలి. ఎందుకు అంత దారుణమైన ఓటమికి గురయ్యామని ఆ పార్టీ తనను తాను సమీక్ష చేసుకోవాలి. ప్రజలు ఎందుకు ఇంత దారుణంగా అసహించుకున్నారు? పార్టీ పెట్టిన తర్వాత తొలి ఎన్నికలు 2014లో 67 సీట్లు వచ్చాయి. సెకండ్ టైం ఎలక్షన్స్లో 151 సీటుతో బ్రహ్మాండంగా అధికారం వచ్చింది. అది కూడా సింగిల్గా ఎన్నికలు వెళ్ళి అధికారాన్ని వైసీపీ సంపాదించింది. చాలా బ్రహ్మాండమైన విజయం. అలాంటి విజయాలు సాధించిన పార్టీకి 2024లో అంత దారుణమైన ఓటమి ఎందుకు వచ్చింది అనేది కనీసం ఆ పార్టీ సమీక్ష చేసుకుందా, తనలో తను మార్చుకునేటువంటి ప్రయత్నం చేసిందంటే లేదు. 2019 నుంచి 2024 మధ్య ఆ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి విమర్శలు అయితే ఉన్నాయో ఇప్పటికీ అలాంటి విమర్శలే ఉన్నాయి. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ అలాగే ఉంది. అబద్ధాలను నమ్ముకొని, ఫేక్ బ్యాచ్ని నమ్ముకొని అలాగే జగన్మోహన్ రెడ్డి వెళుతున్నారు. అదే రకమైన బెదిరింపులు, అదే రకమైనటువంటి నియంత ధోరణి, ఆ విధంగా వెళుతున్నారు తప్ప ప్రజలు ఎందుకు నన్ను ఇంత దారుణంగా ఓడించారు, ఎందుకు ఇంత దారుణంగా అసహించుకున్నారు, నేను ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను కదా, మరి అయినా సరే ఎందుకు ఓడించారు అన్నదాన్ని జగన్ కనీసం సమీక్ష చేసుకోలేకపోతున్నాడు. అంటే సంక్షేమం మాత్రం ఇచ్చారంటే అభివృద్ధి లేదు. సరే వాటెవర్, అసలు తనను తాను రివ్యూ చేసుకొని తను మారాల్సింది ఎక్కడా అనేది అతను ఇంతవరకు ఆలోచించుకోలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, 3 రాజధానుల కాన్సెప్ట్ని ప్రజలు తిరస్కరించారు మొన్నటి ఎన్నికల్లో. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని కూటమి ఎన్నికలకు వెళ్ళింది, దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. మరి ఇప్పటికీ అమరావతి విషయంలో వైసీపీ స్టాండ్ మారిందంటే లేదు. అమరావతికి ఏ విధంగా పుల్లలు పెడదామా, ఒకసారి 3 రాజధానులు అన్నోళ్ళు ఇంకోసారి గుంటూరులో రాజధాని నాగార్జున యూనివర్సిటీ భూముల్లో పెట్టమంటారు, ఇంకోసారి మావిగని అంటారు, ఏదేదో ప్రపోజల్ తీసుకొస్తారు తప్ప అమరావతిని రాజధానిగా మాత్రం ఒప్పుకోవడానికి సిద్ధపడరు. పైగా అమరావతికి రకరకాల పేర్లు పెడతారు. అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచి వైసీపీ ఏమాత్రం మారలేదు, ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు. ఇది వైసీపీకి సంబంధించి. మరి కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు, నారా లోకేష్ చాలా కీలకమైనటువంటి విద్యాశాఖని, తర్వాత ఐటీ శాఖని తీసుకున్నారు. బాగానే ఉంది, బాధ్యతలు తీసుకున్నారు. 3 కలిసి ఇప్పటివరకైతే ఎలాంటి భేదాభిప్రాయాలు ఈ 3 పార్టీల మధ్య లేకుండా కలిసికట్టుగానే ముందుకెళ్తున్నారు. ఎన్నికల ముందు కలిసికట్టుగా ఎన్నికలకు వెళ్ళినట్టే ఇప్పటికీ కలిసికట్టుగానే ముందుకెళ్తున్నారు. చిన్న చిన్న మనస్పర్ధలున్నా అవి వాళ్ళే సర్దుకుంటున్నారు తప్ప బయట ఎక్కడ కూడా ఒకరి మీద ఇంకొకరు ఆరోపణ చేసుకోవటమో, కామెంట్ చేసుకోవటమో ఇవి లేకుండా చాలా జాగ్రత్త పడి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంతవరకు సంతోషం. మేము ఇంకొక 15 సంవత్సరాలు కలిసే ఉంటామని పవన్ కళ్యాణ్ డంకా బజాయని చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ పోయినసారి ఎన్నికల్లో ఒక పాట నేర్చుకున్నారు, కలిసి ఉంటే కలదు సుఖం. ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళాలంటే, అభివృద్ధి సాగాలంటే, దానికి ఆటంకాలు లేకుండా ఉండాలి అంటే, 2019 నుంచి 2024 మధ్య వచ్చిన ఆటంకాలు మళ్ళీ రాకుండా ఉండాలంటే కలిసి వెళ్ళటం మాత్రమే మార్గం అనేటువంటి పాఠాన్ని పవన్ కళ్యాణ్ నేర్చుకున్నారు, ఆచరిస్తున్నారు. అంటే ప్రజల తీర్పు నుంచి పాఠాలు నేర్చుకోవాలండి. పైగా చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని పాఠాలు నేర్చుకున్నారు. ఏంటంటే 2019 కంటే ముందే రాజధాని కొంత ఫుల్ఫెడ్జ్డ్గా కంప్లీట్ చేసి ఉంటే తర్వాత జగన్ అడ్డుకోవటం అనేది ఉండేది కాదు అనేది విమర్శ ఆయన మీద ఉండేది. కాబట్టి ఈసారి కొంత వేగవంతంగా పనులు చేయాలి, ఈ తాత్కాలికమైనటువంటి పదాలు వాడొద్దు. సో రెండోది అన్ని వైపుల అభివృద్ధిని చూపించాలి, చేయటమే కాదు చేసిందని చెప్పుకోవాలి అనేదాన్ని ఇప్పుడు బాగా అనుకుంటున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఉత్తరాంధ్రలో
గూగుల్ డేటా సెంటరు, రిలయన్స్ డేటా సెంటరు, తర్వాత ఆర్సెల్ఆర్ మిట్టర్ ప్రాజెక్టు, ఇవన్నీ ఉత్తరాంధ్రలో. అసలు అమరావతి కంటే ఉత్తరాంధ్రని ఎక్కువ డెవలప్ చేస్తున్నారా అనే ఫోకస్ ఉత్తరాంధ్రలో కలిగే విధంగా వాళ్ళు చూపించుకుంటున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు, దేశానికే తలమానికమైన ప్రాజెక్టు ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. తర్వాత ఐటీ కంపెనీలు అన్నీ వైజాగ్ కేంద్రంగా ల్యాండింగ్ అవుతున్నాయి. టీసీఎస్ కావచ్చు, విప్రో కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా పర్మనెంట్ క్యాంపస్లు పెడుతున్నాయి వైజాగ్ కేంద్రంగా. తర్వాత అమరావతిలో డీప్ టెక్ టెక్నాలజీతోటి క్వాంటమ్ కంప్యూటరింగ్కి ఒక హబ్గా మార్చాలి అమరావతిని, అదో రకమైన ప్రయత్నం అమరావతి వేదిక జరుగుతుంది. ఇంకో పక్క రాయలసీమలో కూడా మొన్న మధ్యనే అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో డిఫెన్స్ ప్రాజెక్టులు, అది కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. డిఫెన్స్ ప్రాజెక్టు అది చాలా తలమానికమైనటువంటి ప్రాజెక్టు ఇలా అనంతపురం జిల్లాలో, సత్యసాయి జిల్లాలో, అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా, ఇప్పుడు సత్యసాయి జిల్లా విభజిత జిల్లాలో పెట్టుబడులు పెట్టించడం. తర్వాత అన్ని ఇప్పుడు ప్రతి జిల్లాలో ఏదో ఒక ప్రాజెక్టు, కీలకమైన ప్రాజెక్టు ప్రతి జిల్లాలో ఉండాలని టార్గెట్తో పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. ప్రతి జిల్లాలో ఏదో ఒక కీలకమైన ప్రాజెక్టు. పైగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఇతను సంక్షేమానికి పెద్ద పెద్దపేట అయ్యాడు, జగన్ ఇచ్చినట్టు సంక్షేమం ఇవ్వడం అనేటువంటి విమర్శ సహజంగా చంద్రబాబు మీద ఉంటుంది. అది లేకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తున్నాడు. పేదలకు సేవ పేరుతోటి మొదటి రోజే 1వ తారీఖు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అది కూడా డే 1 నుంచే పెన్షన్లు పెంచారు. డే 1 నుంచే పెన్షన్లు పెంచారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కాదు, ఏ రోజైతే హామీ ఇచ్చారో హామీ ఇచ్చిన రోజు నుంచి పెన్షన్ల పెంపు అమల్లోకి తీసుకొచ్చారు. మామూలుగా ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చి కొన్నాళ్ళు ఆగిన తర్వాత హామీని అమలు చేయడం మొదలెడతారు. కానీ అలా కాదు చంద్రబాబు నాయుడు గారు. ఈసారి ఏ రోజు నుంచి అయితే హామీ ఇచ్చారో ఎన్నికల కంటే ముందు, ఆ రోజు నుంచి పెన్షన్లు పెంచిని ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడా సంక్షేమ విషయంలో రాజీ పడకుండా, తల్లికి వందనం కావచ్చు, ఇప్పుడు అంతకుముందు అమ్మఒడి ఎంతమంది చదువుకున్నా ఇంట్లో ఒకరికే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తరపున తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. సో బాగానే ముందుకు తీసుకెళ్తున్నారు. బట్ కొన్ని అవాంతరాలు, అవకతవకలు ఉంటాయి, సహజంగా ఏ ప్రభుత్వమైనా ఉంటాయి. కాకపోతే అలాంటి సమస్యల మీద ఏమన్నా వైసీపీ పోరాటం చేస్తుందా ప్రజా సమస్యల మీద అంటే, వైసీపీ ఇప్పటి వరకు ఎంచుకున్న ఒకే ఒక్క ప్రజా సమస్య మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నారు అని. ఆ ఒక్క ఇష్యూ తప్ప ఇప్పటి వరకు వైసీపీ ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజలు కనెక్ట్ అయ్యేటువంటి ఇంకో టాపిక్ మీద ఇప్పటివరకు ఫైట్ చేయలే. ఇప్పుడు మెగా డిఎస్సీ అంటున్నారు కానీ ఫేక్ సమాచారం, అది జనానికి కనెక్ట్ అయ్యేది కాదు, అది నిజం కూడా కాదు. అంటే అబద్ధాల మీద పోరాటాలు నిర్మించాలని చూస్తున్నారు తప్ప నిజమైన ప్రజా సమస్యల మీద పోరాటాలు నిర్మించాలని అనుకోవట్లే. నిజమైన ప్రజా సమస్యల మీద పోరాటాలు ఎప్పుడైతే నిర్మిస్తారో అప్పుడు ప్రజలు కనెక్ట్ అవుతారు. ఒకటి ఇక్కడ వైసీపీ ఒప్పుకోవాల్సింది ఏంటంటే, అసలు ఆంధ్రప్రదేశ్లో సమస్యలు లేవు అని ఒప్పుకోవాలి. ఒకవేళ సమస్యలు ఉంటే మరి మీరు ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారు అన్నదానికన్నా సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో తక్కువ, బెంగళూరులో ఎక్కువ. నెల నెల మహిళలకు ఇస్తానన్నటువంటి ఒక హామీ ఏదైతే ఉందో సూపర్ 6లో, అది ఒక్కటి అమలు కావాల్సి ఉంది. అది నాకు తెలిసి అది చాలా పెద్ద బడ్జెట్తో కూడింది. చివరి సంవత్సరం నుంచి లేదా చివరి 2 సంవత్సరాల నుంచి దాన్ని అమలు చేస్తారేమో అనేటువంటిది ఉంది. 1 by 1 హామీ అమలు చేసుకుంటారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా టైం తీసుకుని అమలు చేశాడు ప్రతి హామీని. ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెన్షన్ పెంచాడు అనుకోండి. ఎలా పెంచాడు? సంవత్సరానికి 250 చొప్పున పెంచాడు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసింది? పెంచిన పెన్షన్ ఒకేసారి పెంచింది. ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి ఏదైనా ఉందంటే పెన్షన్, అది ప్రభుత్వానికి ఎక్కువ ఖర్చు అయ్యే సంక్షేమ పథకం, దాన్ని మొదటి నుంచి అమలు చేస్తుంది. ఉద్యోగాల కల్పన, ఒకవైపు ఏమో ప్రాజెక్టు ద్వారా ప్రైవేట్ ఉద్యోగాలు కల్పిస్తున్నారు, ఇంకోవైపు మెగా డిఎస్సీ ఇచ్చి ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రిక్రూట్మెంట్ చేస్తూ, కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు, వీటి రిక్రూట్మెంట్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు. సరే, ప్రభుత్వ ఉద్యోగాల కంటే పరిమితి ఉంటుంది, ఒక దేశకు మించి ఎక్కువ ఇవ్వడానికి ఉండదు. కానీ ప్రైవేట్ ఉద్యోగాల కల్పన కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం లోకేష్ వైపు నుంచి జరుగుతుంది. లోకేష్ పనితీరుని చివరికి దేశ ప్రధాని మోడీ గారు కూడా మెచ్చుకుంటున్న పరిస్థితి. సో ఇటువైపు నుంచి పాఠాలు నేర్చుకోవటం ఉంది, జాగ్రత్తలు తీసుకోవటం ఉంది. కానీ వైసీపీ వైపు నుంచి అది ఇప్పటికీ కనపడుతుంది. మరి సో ఇక్కడ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.